అండి. దేవుని బలలో మనం పాలు పొందక మునుపు కొద్ది సమయము దేవుని వాక్యంలో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని దేవుని ఎదుట తీర్మానం చేసుకొని యోగ్యంగా మనము దేవుని బలలో పాలు పొందుతాం. క్లుప్తంగా చూసుకుందాం, త్వరగా చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దానికి ఒక కారణం ఉంది. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో మన జీవితాలు మనం జీవించడానికి స్వేచ్ఛానుసారంగా, ఇష్టానుసారంగా, మనకి తోచిన విధానంలో, మన చిత్తానుసారంగా, మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు ఒక ఉద్దేశానుసారంగా నీ పట్ల, నా పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను, నన్ను. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణము మనము ఫలించాలని, ఆయన కొరకు మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో ఆషామాషిగా జీవించడానికి, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఒక కారణం ఉంది ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము ఏంటి అంటే మనం ఫలించాలి, మన ఫలం నిలిచి ఉండాలి. పిల్లరా, మనం ఫలించడం వల్ల ఆయనకేమొస్తుంది? మనం ఫలించడం వల్ల ఆయనకేమొస్తుంది? 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. పిల్లరా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది మనం ఫలించాలని, మన ఫలం నిలిచి ఉండాలని. మనం ఫలిస్తే ఆయనకి ఏమొస్తుంది అని అంటే, మనం ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది, దేవునికి ఘనత వస్తుంది. మనం ఫలించడం ద్వారా మనం ఆయన బిడ్డలమని లోకము తెలుసుకుంటుంది. మనం ఫలించడం ద్వారా మనం ఆయన శిష్యులుగా చేయబడుతూ వస్తాం. మనం ఫలించడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. ఆ ఒక్క కారణం చేత నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని నియమించింది ఒకటే ఒక కారణము, ఏంటండి? ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. ప్రేమ గల దేవుడు మానవుని పట్ల ఎప్పుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మానవుని పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని ఆదాము నుంచి మనం చూస్తే, ఆదాముని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు వెంటనే ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. చూడండి మాట, 1వ అధ్యాయము 28వ వచనం. త్వరగా చూసుకుంటా. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. సరే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మొట్టమొదట అనిన మాట మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఎందుకంటే ప్రేమ గల దేవుడు మానవుని పట్ల కలిగిన ఉద్దేశము మనం ఫలించాలని, ఫలించాలని, ఫలించాలని. అయితే ఆదాము అవ్వ చేసినటువంటి పాపము కారణం చేత, వారు చూపిన అవిధేయత కారణం చేత పాపము లోకములోనికి ప్రవేశించి, ఎంతగా అంటే ఆదాము చూపినటువంటి ఆ యొక్క అవిధేయత, ఆ కారణము చేత, ఆ పాపము చేత, ఆ పాపము ఆదాము నుంచి సంక్రమించినటువంటి యొక్క పాపము విస్తరించి భూమిని నిండించి, పాపము చేత భూమి నిండిపోయి దేవునికి సంతాపము కలుగజేసింది. ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనం. 11 కూడా చదువుతాను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను,
భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకొని ఉండిరి. పిల్లరా, పాపము లోకమును ఏలుచున్నటువంటి కారణము చేత, భూమి అక్రమముతో నిండి ఉన్న కారణం చేత దేవునికి ఎంతో దుఃఖము, సంతాపము వచ్చి ప్రభు అన్నాడు, యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు నొచ్చుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు 7వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్క నోవహు ఒక్కడే నీతిమంతుడుగా ఉండటం దేవుడు చూచి 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండడం చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అని నోవహుతో దేవుడు చెప్పాడు. భయంకరమైనటువంటి పాపముతో లోకము నిండిట దేవుడు చూచి దుఃఖించి సంతాపము నొచ్చుకొని, ఈ లోకమును నేను మనుషులందరినీ నాశనం చేస్తాను. అయితే నోవహు, వీరందరిలో నువ్వు మాత్రం నిందారహితుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు, నీ ఒక్కడివే నా కొరకు నమ్మకంగా నిలిచి ఉన్నావు. కాబట్టి నువ్వు నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి, మిగతా అందరినీ నేను నాశనం చేయబోతున్నానని దేవుడు ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయము. దేవుడు అందరినీ తుడిచివేసెను కదండి. 7వ అధ్యాయము 23వ వచనం, నరుడితో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. ఎవరు మిగిలారు? భూమి మీద నుండి అందరూ తుడిచివేయబడ్డారు. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. పిల్లరా, నోవహు కుటుంబం మాత్రం మిగిలినప్పుడు ఇక ఈ భూమి మీద ఎవ్వరు లేరు. ఈ భూమి మీద నరులని, సమస్త జీవరాశుల్ని దేవుడు నిర్మూలన చేసి తుడిచివేశాడు. దేవుడు కోపంతో నిర్మూలన చేసినప్పుడు ఇక మిగిలింది ఎవరు? భూమి మీద మొత్తం భూమి మీద ఎవరు ఉన్నారు? ఇంకా నోవహు తన కుటుంబం మాత్రమే మిగిలింది. అప్పుడు మళ్ళీ నోవహుతో అదే మాట మాట్లాడాడు, నోవహు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు. 9వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. కాబట్టి ఆదాముతో ఆ రోజు పలికిన ఆ మాట, ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు అని పలికిన మాట, ఆదాము చూపిన అవిధేయత, అక్రమము చేత, లోకము అక్రమంతో పాపంతో నిండి ఉన్న కారణం చేత దేవుడు అందరిని నశింపజేసిన తర్వాత మళ్ళీ నోవహు ఒక్కడే భూమి మీద మిగిలాడు. మళ్ళీ నోవహుతో ఏమన్నాడు? ఫలించు, అభివృద్ధి పొందు. మానవుని పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఫలించాలని దేవుని ఆశ. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యాకోబుతో అంటాడు మళ్ళీ అదే మాట, సర్వశక్తి గల దేవుడను మీరు ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబుతో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? ఫలించు, అభివృద్ధి పొందు. పిల్లలు మనం చూస్తే దేవుడి వాక్యంలో మానవుడు ఫలించాలని దేవుడు ఆశ, మనం ఫలించాలని, మన కొరకు మంచిని కోరుకుంటున్నాడు. మన పట్ల దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఫలించాలని ఆశిస్తున్నాడు. పిల్లరా, యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్తున్నాము, మారు మనసు పొందామని చెప్తున్నాము, యేసు ప్రభు రక్తం చేత మన పాపాలు క్షమింపబడ్డాయని విశ్వసిస్తున్నాము, మారు మనసు పొందాము, విశ్వాసమయ్యాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము, బలలో పాలు పొందుతామని చెప్పుకున్నటువంటి మనము ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నామా? మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నామా అనేది ప్రశ్న. అది నీకు నాకు ప్రశ్న. ఫలిస్తున్నామా? ఆ ఫలాలు మనలో కనిపిస్తున్నాయా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 3:8, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము చాలు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు పొందామని చెప్తున్నావు కదా, మరి ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి.
మన మనస్సాక్షికి తెలుసు మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నామా లేదా. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. పిల్లరా, దేవుడు మన పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఉద్దేశం అది? మనము ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నాడు. మారు మనసు పొందాను అని చెప్పుకుంటున్నటువంటి మనము ఆ ఫలాలు ఫలిస్తున్నామా? ఒకవేళ ఫలించకపోతే ఏమన్నాడు? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇలా ఫలించకపోతే అగ్నిలో వేయటానికి వెనకాడాడు. ఎంత ప్రేమించాడో, ఎంత విలువిచ్చాడో, ఎంత ఆశిస్తున్నాడో పిల్లరా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేచి చూస్తున్నాడు, ఓపికతో చూస్తున్నాడు, దీర్ఘశాంతముతో చూస్తున్నాడు. ఫలించకపోతే నరకబడి. పిల్లరా, లూకా సువార్త 8వ అధ్యాయం, మనందరికి తెలిసిన ఉపమానం ఒకటి ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ మనందరికి తెలిసినటువంటి ఒక ఉపమానము. విత్తువాడు విత్తనములు విత్తుచున్నాడు. ఈ ఉపమానము మనందరికీ బాగా తెలిసిందే. ఇక్కడ మనం ఒక మాట గమనిస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తే, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ఇక్కడ ఉపమానము ఉద్దేశం ఏంటంటే, విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరి ఉన్నాడు. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలన పడ్డాయి. ఈ మంచి నేల విత్తనాలు పడిన దానికి అర్థం ఏంటో 15వ వచనంలో చెప్తున్నాడు. 15వ వచనం, మంచి నేల నుండి ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. బాగా ఇంపార్టెంట్. క్లుప్తంగా చెబుతాను, తక్కువ సమయం తీసుకుంటాను. జాగ్రత్తగా మెలకువగా వినాలి. దేవుడు మనల్ని సంధిస్తున్నటువంటి వేళ, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వేళ, తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉపదేశం దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మనము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఏమన్నాడు? 15వ వచనము చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. 15వ వచనంలో ఈ యొక్క ఉపమానం యొక్క అర్థము, మంచి నేలలో విత్తనాలు పడ్డాయంట. ఎవరంటే వాళ్ళు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో. సో ఇక్కడ ఫలించు అనే మాట మనం చూస్తున్నాం. ఫలించు, మర్చిపోవద్దు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేది మనం ఫలించడానికి. ఫలించడం అంటే అర్థం ఏంటో ఇక్కడ చూస్తున్నాం. ఎవరైతే వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో, చెప్పండి, ఓపికతో ఫలించటము. పిల్లరా, వాక్యము చదివితే సరిపోదు, వాక్యము వింటే సరిపోదు, మీటింగ్లకు వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే సరిపోదు. వినిన వాక్యమును అవలంబించాలి. అంటే ఆ వాక్యానికి తగినట్లుగా జీవించాలి. ఆ వాక్యాన్ని అనుభవించుకోవాలి. ఆ వాక్యం మనలో పనిచేయాలి. ఆ వాక్యం ఇంటికి వెళ్ళినప్పుడు వాక్య ప్రకారం జీవించాలి. బయటికి వెళ్ళినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించాలి. వాక్యమును అవలంబించాలి. అంటే వాక్యాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. విని వదిలేయటం కాదు, విని విడిచిపెట్టడం కాదు, చదివి వదిలిపెట్టడం కాదు. వాక్యము విని అవలంబించి. ఏమన్నాడు 15వ వచనంలో? ఎవరంట వాళ్ళు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఉన్నారు. అనేక క్రైస్తవులు ఈరోజు వాక్యము చదువుతారు, వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం లోపల పనిచేయదు. ఆ వాక్యము అవలంబించట్లేదు, ఆ వాక్య ప్రకారం జీవించట్లేదు, ఆ వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు. అందుచేత వాళ్ళల్లో ఫలము కనిపించట్లేదు. ఏళ్ళు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎంతో అనుభవము, వాక్యం అంతా తెలుసు, కానీ పని చేయట్లేదు. పిల్లరా,
ఎవరంట ఫలించేవారు? వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించువారు. అందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. విని వదిలేయటం కాదు, చదివి వదిలేయటం కాదు, చదివింది లోపల పని చేయాలి. సమయం వచ్చినప్పుడు పడిపోవడం కాదు, సమయం వచ్చినప్పుడు ఆ శోధనకి లొంగిపోవడం కాదు, సమయం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అవలంబించాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. వాళ్ళు ఫలించువారు. ఏంటి ఫలం? ఏంటి ఫలించడం? ఆ ఫలాలు తెలుసా మనకి? ఏంటండి ఆ ఫలాలు? ఏం ఫలించాలి మనం? ఫలాలు ఫలించడం అని మాట్లాడుతున్నాము, అది ఏంటి ఆ ఫలాలు? గలతీ 5:22, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలండి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి. ఫలాలు ఫలించమని ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏంటి అవి అంటే ఇవే ఆత్మఫలాలు. ఈ 9 సంగతులు, ఈ 9 శ్రేష్టమైనటువంటి సుగుణాలు మన జీవితంలో ఉండాలి. ఇవి ఉంటే మనలో మనం ఏమవుతున్నట్టు? ఫలిస్తున్నట్టు, ఫలాలు కలిగి జీవిస్తున్నట్టు. ఈ 9 విషయాలు యేసు ప్రభులో ఉన్నాయి. ఈ 9 విషయాలు యేసు ప్రభులో ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జీవితమే ఈ 9 విషయాలు. యేసు ప్రభు యొక్క జీవన విధానము ఈ 9 విషయాలు. ఆయనలో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, సాత్వికం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది. ఏ రీతిగా మనం జీవించాలో అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి భూమి మీద జీవించాడు. ఈ 9 సుగుణాలు కలిగి జీవించాడు. ఈ 9 సుగుణాలు ఆయన యొక్క జీవితం. ఆ జీవితం మనం కలిగి ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఫలించటానికి, ఫలాలు నిలిచి ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ 9 సంగతులు మన జీవితంలో పనిచేస్తూ ఉండాలి. మనలో మంచితనం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి, మనలో సమాధానం ఉండాలి, మనలో దీనత్వం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి. పిల్లరా, ఇవి లోపం లేకుండా, ఈ 9 సంగతులు మనలో లేకుండా నేను విశ్వాసిని, మారు మనసు పొందాను, బైబిల్ చదువుతాను, వాక్యం వింటాను, మీటింగ్లకు వెళ్తాను అంటే ప్రయోజనం లేదు. ఫలింపని ప్రతి చెట్టు, చెప్పండి, క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకునే మనం, క్రైస్తవులని చెప్పుకునే మనం, మారు మనసు పొందామని చెప్పుకునే మనం ఆ తగిన ఫలాలు ఫలించకపోతే పిల్లరా మనం ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 9 సంగతులు మనలో కనపడాలి. మన జీవన విధానము అలా ఉండాలి. మనలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, మంచితనం ఉండాలి. ఫలించడానికి ప్రభు మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 9 సంగతులు మనలో ఉన్నాయా? ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ఈ ఫలాలు మనం ఫలించలేకపోతామంటే పిల్లరా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారు మనసుకు తగిన ఫలం అంటే ఈ 9 సంగతులు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 9 సంగతులు కలిగి ఉండటానికి మనం దేవుని సహాయం కోరుకొని దేవుని కృప చేత ఈ 9 సంగతులు కలిగి జీవించాలి. ఎవరు ఫలిస్తారండి? ఎవరు ఫలించగలరు? ఫలించగలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరైతే ఫలించగలరు అనేది మనకి గొప్ప ఉదాహరణగా 128వ కీర్తనలో రాయబడి ఉంది. మనం 128 కీర్తన చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచుకునేవాడు ఫలిస్తాడు, ఆశీర్వదింపబడతాడు, దీవింపబడతాడు. కాబట్టి ఫలించాలంటే ఏం కావాలి? దేవుని ఎడల భయభక్తులు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ABCD. పిల్లకాయలు స్కూల్కి వెళ్తే ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ క్రైస్తవ జీవితానికి ఆరంభము దేవుని ఎడల భయభక్తులు. క్రిస్టియన్ లైఫ్కి ABCD దేవుని యందు భయపడటం,
దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటము ఆరంభము. ఎవరు ఫలిస్తారో 128వ కీర్తనలో మనము ఇప్పుడు సమయం లేదా అంతా మనం ఆ చిన్న అధ్యాయం 6 వచనాలు ఉన్నాయి కదా, ఆ చిన్న అధ్యాయం మీరు ధ్యానించండి. ఎవరు ఫలిస్తారో ముందుగా రాసి పెట్టాడు. ఎవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన త్రోవలందు నడుచుకుంటూ ఉంటారో, ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాళ్ళు ఎట్లా ఉంటారంట? లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఇంకేమంటాడు? నువ్వు దీవింపబడతావు, ఆశీర్వింపబడతావు. పిల్లరా, దేవుని యెడల భయభక్తులు మనం కలిగి ఉంచి వాక్యం విని అవలంబిస్తూ ఉంటే, ఆయన త్రోవలందు నడుచుకుంటూ ఉంటే ఫలిస్తాం. ఆ 9 సంగతులు, ఆ 9 సుగుణాలు మనలో కూడా ఉంటాయి. ఫలించు వారముగా ఉంటాం. ఇలా దేవుడు ప్రేమగల దేవుడు, ఓపికతో చూస్తున్నాడు. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాను, ఫలాలు కనబడట్లేదు, ఎదురు చూస్తున్నాడు. దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. వాక్యం వింటున్నాం వెళ్తున్నాం, చదువుతున్నాం వదిలేస్తున్నాం. ఫలాలు ఏవి అని అడుగుతున్నాడు. పిల్లారా, ప్రతిరోజు నీరు కడుతున్నాడు, ప్రతిరోజు కాపు కాస్తున్నాడు. ద్రాక్ష తోట యజమానుడు ఆయన, మనము ద్రాక్ష చెట్లము. మన ద్రాక్ష చెట్లకి ద్రాక్ష ఫలాలు రాకపోతే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి నాటించాడు, బురుజు వేయించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు, ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచున్నాడు, కానీ కారు ద్రాక్షాలు కాచను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చాలు. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు మన ప్రభువు. ఆ తోటలో ద్రాక్ష చెట్లు మనం ఫలాలు ఫలిస్తామని చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కావాల్సిన సంగతులన్నీ అక్కడ రాసిపెట్టాడు. కావాల్సిన సంగతులు అన్నీ సమకూర్చాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ ఏం జరిగింది? కారు ద్రాక్షాలు వస్తున్నాయి బయటికి, ద్రాక్ష పండ్లు రావట్లేదు. వాటికి ఏం చేయాలో అన్నీ చేశాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తంతో మన పాపాలు క్షమించాడు, తన పరిశుద్ధ వాక్యమునిచ్చాడు, జీవం గల వాక్యమునిచ్చాడు, వాక్యం చేత పోషిస్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, చాలినంత కృపణిస్తున్నాడు. దేవుని సంఘము సహవాసం ఇచ్చాడు, జీవం గల దేవునితో సహవాసం ఇచ్చాడు, దేవుని ప్రజలతో సహవాసం ఇచ్చాడు, విస్తారంగా వాక్యాన్ని వినిపిస్తున్నాడు. కానీ ఫలాలు కనిపించట్లేదు. ఆ 9 సంగతులు, ఆ 9 సుగుణాలు కనిపించట్లేదు. ఇక వీటికి ఏం చేయగలను? చేయాల్సిందంతా చేశాను, ఇంకేం చేయాలి? వీటికి ఇంకేం చేయాలి? మన కొరకు తన ప్రాణంనే పెట్టాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, కావలసిన సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. కానీ ఫలాలు కనిపించాలి. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, విశ్వాసం లేదు. ఉన్నాయని చెప్పుకుంటున్నాం కానీ అవి క్రియల్లో కనిపించట్లేదు. కనిపించకపోగా కారు ద్రాక్షాలు బయటికి వస్తున్నాయి. ఇంకేం చేయాలి నేను అడుగుతున్నాను. పిల్లరా, మనం ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, మన ఫలము నిలిచి ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా మనం ఫలించడం వల్ల ఆయనకు మహిమ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. కారు ద్రాక్షాలు బయటకు వస్తున్నాయి. మనం ఫలించకపోవటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం, ప్రధానమైన కారణం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండు, అది చచ్చిన ఎడల
విస్తారముగా ఫలించు. చాలండి. మనందరికీ తెలుసు, గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటే ఏమైనా ఫలిస్తుందా? భూమిలో పాతి పెట్టకుండా గోధుమ గింజను తీసుకెళ్ళి ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకుంటే ఫలిస్తుందా? ఎన్నేళ్ళైనా సరే ఆ షెల్ఫ్లో ఆ గోధుమ గింజ ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటుంది. అదే గోధుమ గింజని భూమిలో పాతి పెడితే ఏం జరుగుతుంది? మీకు తెలుసా లేదా? ఏం జరుగుతుందండి? ఆ చచ్చినటువంటి గోధుమ గింజ, ఆకారము కోల్పోయినటువంటి గోధుమ గింజ నిరాకారముతో భూమిలో పాతి పెట్టబడి చచ్చిపోయినటువంటి ఆ గోధుమ గింజ అనేక గోధుమ గింజలకి జీవమునిస్తుంది. మళ్ళీ తిరిగి ఆ గోధుమ గింజల్ని లోపల పెడితే ఇంకా కొన్ని వస్తాయి. ఒక్క గోధుమ గింజ ఎన్ని గోధుమ గింజలు ఇస్తుంది తెలుసా మీకు? ఏమండి? ఒక్క గోధుమ గింజ విస్తారముగా ఫలిస్తుంది భూమిలో పాతి పెట్టబడితే. ఇలా ఫలించకపోవటానికి గల ప్రధాన కారణము మనము పాతి పెట్టబడదు. అంటే మనము చావట్లేదు. మన యొక్క స్వంత ఇష్టానికి, మన యొక్క సొంత చిత్తానికి, మన యొక్క స్వయానికి, నేను నా అనే దానికి మనం చావట్లేదు. నేను నా అనేది బ్రతికి ఉండి అది ఎగురుతూ ఉన్న కారణం చేత ఫలించలేకపోతున్నాం. గోధుమ గింజ ఫలించాలంటే అది పాతి పెట్టబడాలి. మనము ఫలించాలంటే మన స్వయానికి, మన అహంకారానికి, మన గర్వానికి, మన సొంత చిత్తానికి, మన సొంత ఇష్టానికి మనము చావాలి. నేను కాదు క్రీస్తు, నేను కాదు క్రీస్తు, నాది కాదు క్రీస్తుది. నేను అనేది ఎప్పుడైతే చచ్చిపోయిందో నిజంగా నీ జీవితంలో కార్యం ఫలించడం స్టార్ట్ అవుతుంది. ఫలాలు ప్రారంభమవుతాయి. నేను అనేది బ్రతుకున్నంత వరకు, గోధుమ గింజ పాతి పెట్టనంత వరకు, పాతి పెట్టబడక ఉన్నంత వరకు ఎట్లా ఉంటుంది? అది ఒంటిగానే మనం కూడా మన సొంత ఇష్టాలకి, మన సొంత చిత్తానికి, నా అనేదానికి, నేను అనేదానికి, మన గర్వానికి, మన అహంకారానికి మనం చావకపోతే, అహంకారం గర్వం మనలోంచి తీసివేసుకోకపోతే, మనలో ఉన్న స్వయాన్ని, ఈగోని తీసివేయకపోతే ఒంటిగానే ఉంటాము, ఫలించము, దేవునికి పనికి రాము, దేవునికి ఉపయోగ ఫలించము. పిల్లరా, ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఫలం నిలిచి ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకంటూ ఒక చిత్తం ఉంది. ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది. కానీ తన ఇష్టాన్ని తండ్రి ఇష్టం కొరకు చంపుకున్నాడు. తన చిత్తాన్ని తండ్రి చిత్తం కొరకు చంపుకున్నాడు. తెలుసా మీకు? మనం మానవుడుగానే ప్రభువు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. మనకెట్లయితే మన సొంత ఇష్టము, మన సొంత చిత్తము అనేది మనకుంటుందో, అలాగే యేసు ప్రభువు కూడా తన సొంత ఇష్టము, తన సొంత చిత్తం అనేది ఉంది. ఆ మాట మనం గెత్సెమనే తోటలో చూడొచ్చు. సాధ్యమైతే ఇది తీసేయి, నాకు ఇష్టం లేదు, ఈ గిన్నె నా ఎదురు నుండి తీసేయి సాధ్యమైతే. అయినా సరే నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే, నా ఇష్టానికి నేను చేస్తున్నాను. తన ఇష్టానికి, తన చిత్తానికి చచ్చాడు. దేవుని కొరకు, దేవునికి ఎంత మహిమ తీసుకొని వచ్చాడు, ఎంత ఫలించాడు. ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చిందంటే ఆయన ఇష్టాన్ని చంపుకున్న కారణం. అర్థమవుతుంది కదండి? సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి అన్నాడు. అది ఆయన చిత్తము. కానీ అయినా సరే నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించు. తన ఇష్టాన్ని చంపుకున్నాడు. కాబట్టి తన ఇష్టానికి, తన చిత్తానికి చనిపోయాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ. ఎంతగా ఫలించాడు మనం చూస్తాం. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. పిల్లరా, మనము చావకుండా, మన గర్వము చావకుండా, మన అహము చావకుండా, మన స్వయము చావకుండా, మన ఇష్టము చావకుండా, మన సొంత చిత్తము చావకుండా ఎప్పటికీ దేవునికి ఫలించలేము. దేవుని కొరకు మనం
ఫలములు కలిగి ఉండాలంటే, ఫలభరితమైన జీవితం జీవించాలంటే, ఇతరులకి ఉపయోగపడాలంటే, ఇతరుల కొరకు ప్రభు మనకు ఎంత ఉపయోగపడ్డాడు. ఆ రోజు తండ్రి చిత్తం చేయటం వలన, సిలువకి ఎక్కడం వలన ఈరోజు నీకు నాకు రక్షణ. పిల్లరా, చస్తున్నామా నా ఇష్టానికి, నా చిత్తానికి? లేదా మనకు తోచినట్లు, మనకి ఏది ఇష్టమో అదే, మన చిత్తం ఏదో అదే జరిగిస్తూ నేను, నాది, నేను అనే గర్వముతో జీవిస్తున్నామా? ఎప్పటికీ దేవునికి పనికిరాలేము, దేవునికి ఎప్పటికీ ఉపయోగపడలేము. ఫలించాలంటే అది గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగా ఉన్నంత వరకు. ఇలా ప్రధాన కారణం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫలించట్లేదంటే మనలో ఏముంది? మన స్వయం, మన చిత్తం, మన ఇష్టం, నాది, నేను, అహము, గర్వం నలగొట్టబడకపోతే దేవుని కొరకు ఫలించలేము. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, సమయం లేదు ఇప్పుడు మనం ఏమి చూడలేము. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇలా మనము ఎంతగా విరగొట్టబడతాము, ఎంతగా నలగొట్టబడతాము, ఎంతగా మన స్వయాన్ని చంపుకుంటాము, మన అహాన్ని చంపుకుంటాము, ఎంతగా నాది, నేను కాదు క్రీస్తు అని మనము లొంగి భూమిలో పడి చస్తాము. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తము. ప్రభా, ఇక్కడికి వెళ్ళమంటావా వద్దా, ఇది చేయమంటావా వద్దా, ఈ నిర్ణయం తీసుకోమంటావా వద్దా అని దేవుని మీద ఆధారపడి జీవిస్తాము. ఫలిస్తాం, ఫలభరితమైన జీవితం జీవిస్తాం. ఫలించుటకు మనం ఏర్పాటు చేసుకున్నాం. మన క్రియలు పిల్లరా ఫలించకపోతే ఏం జరుగుతుందో కూడా రాసి పెట్టాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగ నేను తీసి ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. మనం ఫలించాలంటే గోధుమ గింజ పిడిచొచ్చినట్లే మనం కూడా తగ్గించుకొని దీనులమై విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. అంతేకాదు, ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామని అంటాడు. మనం బహుగా ఫలించాలంటే ఒకటే సూత్రము, ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన ఆ మాట చదువుతామా? తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించుతారు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు. జాగ్రత్తగా వినాలి. మనము గనక ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 9 సంగతులు, 9 లక్షణాలు, 9 సుగుణాలు మనలో ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉంటే. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయన మీద ఆధారపడటం, ఆయన్ని ఆశ్రయించటం. దినము ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి పనికి ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయన్ని ఆశ్రయించి, ఆయన్ని అడిగి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే బహుగా, ఏమన్నాడు? బహుగా ఫలిస్తాం. పిల్లరా, మన క్రియాఫలము అనుభవిస్తాము. రెండు మాట చూస్తాము. మన క్రియల యొక్క ఫలము అనుభవిస్తాము. మన క్రియల యొక్క ఫలము అనుభవిస్తాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూసుకుంటాం. యెషయా 3:10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీతిమంతులు అంటే ఎవరో కాదు, ఇప్పుడే చూసాం. ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఎవరైతే ఆనుకొని, ఆయన్ని ఆశ్రయించి, ఆయన మీద ఆధారపడి జీవిస్తారే వాళ్ళే నీతిమంతులు. వాళ్ళు వాళ్ళ క్రియల ఫలము అనుభవిస్తారు. అంటే ఏం అనుభవిస్తారు? పైన రాశాడు, మేలు అనుభవిస్తారు. నీవు ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయన చిత్తమును చేస్తూ, నీ చిత్తానికి చచ్చిపోతూ జీవిస్తూ ఉంటే మేలు, క్రియల ఫలము అనుభవిస్తారు. మేలు అనుభవిస్తారు. వాళ్ళు దీవింపబడతారు. వాళ్ళ వల్ల అనేకులు దీవింపబడతారు, అనేకులు ఆశీర్వదింపబడతారు. పిల్లరా,
బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కనుక ఫలిస్తూ ఉంటే అది నీకే కాదు మేలు, ఇతరులకు కూడా మేలు, ఇతరులకు కూడా దీవెన, ఇతరులకు కూడా ఆశీర్వాదము. మనం ఫలించడం వల్ల ఇతరులకు దీవెన వస్తుంది, ఇతరులకు ఆశీర్వాదం వస్తుంది. పిల్లరా, ఆయన మీద ఆనుకొని, ఆయన యందు నిలిచుండి, ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మేలు అనుభవిస్తాం. అలా కాకుండా ఇర్మియా 21:14, ఇర్మియా గ్రంథము 21:14, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదను. చాలండి పిల్లరా, దుష్ప్రవర్తన కలిగి దేవునికి విరోధంగా మారు మనసు తగిన ఫలము ఫలించకుండా స్వేచ్ఛానుసారంగా ఇష్టానుసారంగా సొంత చిత్తాను చేసుకుంటూ స్వయానికి చావకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ క్రియలను నువ్వు జరిగిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆ క్రియలకు తగిన ఫలము ఏమన్నాడు? మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను. పిల్లరా, క్రియల ఫలం బట్టి దండిస్తాడు. ఒకరోజు రానయ్యున్నాడు. ఎవరి క్రియల ఫలము వాళ్ళకి మాట చదువుతాను. మత్తయి సువార్త 16:27. మత్తయి 16:27. మనిషి కుమారుడు రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. పిల్లరా, నీతిమంతులుగా జీవిస్తే, దేవుని మీద ఆధారపడి జీవిస్తే మేలు అనుభవిస్తాం. అది మనకి మేలు, ఇతరులకు మేలు, ఇతరులకు దీవెన తీసుకుని వస్తాం, మనకి ఆశీర్వాదం. అదే మనము దేవునికి విరుద్ధంగా, దేవునికి ఆయస్కరంగా, స్వేచ్ఛానుసారంగా, ఇష్టానుసారంగా క్రియలు జరిగిస్తూ వస్తే ఆ క్రియల ఫలము బట్టి మిమ్మల్ని దండించెదను అని అన్నాడు. పిల్లరా, ప్రభు అన్నాడు ఒక మాట. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, వారి క్రియల ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకొందురు అని అన్నాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని అనేకులు బోధిస్తున్నారు, అనేక పాస్టర్లు, అనేక బోధకులు స్వస్థత మహాసభలు, ఆ సభలు, ఈ సభలు, అన్ని సభలు పెడుతున్నారు. పిల్లరా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మోసపోవద్దు. వారి క్రియలను బట్టే మీరు వారిని తెలుసుకుంటారు అని అన్నాడు ప్రభు. ఇంకో మాటలో చెప్పాలంటే, వారి క్రియలు ఎట్లా ఉన్నాయో అదే వారి యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. అంటే వారి క్రియలు ఎట్లున్నాయో దాన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనం చెప్పచ్చు. వారు ఎంత అద్భుత కార్యాలు చేశారు, ఎంత స్వస్థతలు చేశారు, ఎంత బాగా బోధించారు కాదు, అది కాదు ప్రాముఖ్యం. వాళ్ళు ఎంత గొప్ప దైవజనుడైనా కావచ్చు, ఎంత బాగా బోధించవచ్చు, ఎన్ని స్వస్థతలైనా చేయొచ్చు, క్రియలు లేకపోతే ఏమన్నాడు ప్రభు? వారి క్రియ మత్తయి సువార్త 7:15 నుంచి ఆ మాట రాస్తాడు. వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. వారి ఫలమును బట్టి మీరు వారిని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు. వచ్చి వాక్యం విని, వాక్యం చదివి, క్రమంగా మీటింగ్లకు అన్నీ వస్తూ, ప్రతి మీటింగ్కి వస్తూ, వాక్యం విని, వాక్యం చదువుతూ సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు. ఏమన్నాడు? వారి ఫలమును బట్టి మీరు వారిని. ఫలాలు లేకుండా, పిల్లరా, ఫలాలు లేకుండా, ఫలాలు అంటే ఏంటి అర్థమైంది కదా? ఏంటంటే ఫలాలు అంటే మీకు అర్థమవుతుందో లేదో నేను తెలుసుకోవాలి ముందుకెళ్ళే ముందు. ఫలాలు అంటే ఏంటి? గలతీ 5:22 ఆ 9 సంగతులు, ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళత్వము, అవన్నీ మనము మన జీవితంలో కలిగి ఉండటమే ఫలించటం. అవే ఫలాలు. అది ఎవరో కాదు. ఆ ఫలభరితమైన జీవితము యేసు ప్రభు మన కొరకు జీవించాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి వెళ్ళాడు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆ 9 లక్షణాలు ఆయనలో కనిపించాడు. మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. మనల్ని ఇప్పుడు అట్లా జీవించమంటున్నాడు. ఆ 9 సంగతులు మనలో కనబడాలి. అది ఫలించడము. అందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ ఫలాలు కనిపించకపోతే గొప్ప నష్టం ఉంది అని హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుంది కదండి? వాక్యం విని ఇంటికి వెళ్ళి మళ్ళీ మనకు తోచినట్టు జీవిస్తూ ఉంటే, మనకి ఇష్టమైనట్లు జీవిస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు మనం? ఇక్కడ వాక్యం వింటాం, ఇంటికి పోతే మళ్ళీ అదే పాత బ్రతుకుతూ ఉంటే ఫలాలు ఫలిస్తున్నట్లా కాదా? చెప్పండి చెప్పండి పిల్లరా. వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించుగా. విన్న వాక్యాన్ని అవలంబించాలి, ప్రాక్టీస్లో పెట్టాలి, అప్పుడే ఫలిస్తాం కదండి. నోటి ఫలం కూడా చూస్తాం చూడండి. సామెతలు 12:14. సామెతలు 12:14 వచ్చిన త్వరగా. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఒకడు తన నోటి ఫలం చేత మేలు పొందుతాడు. పిల్లరా, మన నోటిని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం? 13వ అధ్యాయం సామెతలు 1వ వచనం. రెండు నోటి ఫలము చేత మేలును అనుభవిస్తాం. పిల్లరా, మన నోటి ఫలం ఎలా ఉంది? మన నోటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము? మన నోటి మాటల వలన ఇతరులకి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మన మాటలు ఎట్లుంటున్నాయి? మన నోటి ఫలం ఎట్లుంటుంది? మన నోటి ఫలము మంచిదైతే మేలు అనుభవిస్తాం. మన నోటి ఫలము మంచిదైతే మేలు అనుభవిస్తాం. మంచి మాట మాట్లాడటం ద్వారా మనకి మేలు, ఎదుటి వానికి క్షేమము. అర్థమవుతుందా? మన నోటి మాటలు, సమయం లేదు కానీ ఏమన్నాడు? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. అసలు సమస్య అక్కడ వస్తుంది మనకి క్రైస్తవులకి. మందిరంలో బాగా మాట్లాడతాం, మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అసలు సంగతి ఇంట్లో ఎట్లా మాట్లాడతాం, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడతాం? నోటి ఫలము వలన మేలు అనుభవిస్తాం. మన మాటల వలన ఇతరులు నొచ్చుకుంటున్నారా? మన మాటల వల్ల ఇతరులకి కీడు కలుగుతుందా? పరీక్షించుకో. మన నోటి ఫలము ఏమన్నా మేలిస్తుందా? ఏమండి? మన ప్రవర్తన క్రియలు, మన ప్రవర్తన ఫలం గురించి కూడా మాట్లాడతాడు. సామెతలు 1:31. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ఇలా ఆ పైన రాస్తాడు. ఆలోచన వినలేదు, తృణీకరించారు కాబట్టి ప్రవర్తన ఫలము అనుభవిస్తారు. ఇలా దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా, దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, తన వాక్యం ద్వారా మనల్ని సంధిస్తూ ఉంటుండగా, మనము దేవుని మాట వినకపోతే, దేవుని యొక్క స్వరాన్ని మనం తృణీకరిస్తే వారు తమ ప్రవర్తన ఫలమును అనుభవించెదరు. యెహెజ్కేలు 7వ అధ్యాయం 4వ వచనం. కనికరము చూపగి ఉందును, యెహోవానై ఉన్నానని నీవు వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేస్తావు. కాబట్టి పిల్లరా, దేవునికి విరుద్ధముగా, దేవునికి ఆయాస్కరంగా మన ప్రవర్తన ఉంటే గనక మన ప్రవర్తన ఫలము మనము అనుభవించక తప్పదు. మన ప్రవర్తన ఎట్లుందో చూసుకోవాలి. దేవునికి ఆయాస్కరంగా, దేవునికి విరుద్ధంగా, దేవునికి అవిధేయముగా ఉంటే మన ప్రవర్తన దానికి తగిన ఫలము అనుభవించక తప్పదు. హెచ్చరిస్తున్నాడు దేవుడు. మన మాటలు ఎట్లుంటున్నాయి, మన క్రియలు ఎట్లుంటున్నాయి, మన ప్రవర్తన ఎట్లుంటుంది, వాటి యొక్క ఫలాలు అనుభవించక తప్పదు. నోటి ఫలం మంచిదైతే మేలు అనుభవిస్తాము. మన ప్రవర్తన ఫలము మంచిదైతే ఇతరులకు దీవెన వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది. మన క్రియలు మంచివైతే మేలుని అనుభవిస్తాము. మన క్రియా ఫలం ఎట్లుంది, మన నోటి ఫలాలు ఎట్లున్నాయి, మన ప్రవర్తన ఫలం ఎట్లుంది,
గోధుమ గింజ పడి చచ్చినట్లుగా మన స్వయానికి, మన చిత్తానికి, మన ఇష్టానికి చస్తున్నామా? మనలోంచి అహాన్ని, మనకున్న నేను నా అనేటువంటి అహంభావాన్ని, గర్వాన్ని తీసివేసుకుంటున్నామా? వాటికి చస్తున్నామా? చావకపోతే ఫలించలేము. చావనంత వరకు ఒంటిగానే ఉంటాము, ఫలించలేము. పిల్లరా, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం ప్రభు పిలిచాడు. వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. మరి వెలుగు సంబంధులు, వెలుగు ఫలాలు ఫలించాలి కదా. కారు ద్రాక్ష కాస్తుంది ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. వెలుగు ఫలాలు రండి, ఎఫ్ఎస్సి 5:9, ఎఫ్ఎస్సి 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. పిల్లరా, వెలుగు సంబంధం చెప్పుకుంటున్నావు కదా. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను దేవుడు పిలిచాడని చెప్పుకుంటున్నావు కదా. నేను వెలుగు సంబంధిని, నేను వెలుగుమయమయ్యానని చెప్పుకుంటున్నావు కదా. మరి ఆ వెలుగు ఫలము కనిపిస్తుందా? వెలుగు ఫలము కనిపిస్తుందా అంటే ఏంటి? సమస్త విధమైన మంచితనము మనలో ఉందా? నీతి మనలో ఉందా? సత్యము మనలో ఉందా? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అంటే ఆ సంగతులు మనలో కనిపిస్తున్నాయా? మనలో నుంచి బయటకు వస్తున్నాయా లేదా? అది ప్రశ్న. వెలుగు సంబంధం చెప్పుకుంటే వెలుగు ఫలాలు ఫలిస్తున్నామా? మంచితనం బయటికి వస్తుందా? చెడు బయటకు వస్తుందా? మంచి బయటకు వస్తుందా? పిల్ల, మన మనస్సాక్షికి తెలుసు, మనకే తెలుసు ఎట్లా జీవిస్తున్నామో, మన క్రియలు ఎట్లున్నాయో, మన ప్రవర్తన ఎట్లుందో, మన నోటి మాటలు ఎట్లున్నాయో మనకే తెలుసు. వాటి ఫలము మనం అనుభవించక తప్పదు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మనతో సంధిస్తూ ఉంటుండగా తీర్మానం చేసుకుంటాం. మనము ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, దేవుడు ప్రేమ గలవాడు. మళ్ళీ చెప్తున్నాను, మనల్ని ఏదో శిక్షించాలనో, మనల్ని ఏదో దండించాలనో, మనల్ని ఏదో తీసుకెళ్ళి నరకంలో వేయాలనో ఆయన కోరిక కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదామును ఆ రోజు ఫలించు అని చెప్పాడు, మాట వినలేదు, నష్టపోయారు. మళ్ళీ నోవాహుని తీసుకొచ్చాడు, నోవాహు ఫలించన్నాడు. ఏమండి, మళ్ళీ యాకోబుతో అదే మాట, ఇశ్రాయేలు అని పేరు మార్చి చెప్పాడు, ఫలించు, అభివృద్ధి పొందు అన్నాడు. పిల్లరా, మనం ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఫలము నిలిచి ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది అని అంటున్నాడు. మనం బహుగా ఫలించాలంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలని మనం చదువుతున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆ 9 సంగతులు, ఆ ఫలాలు, ఆత్మ ఫలాలు, ఆ 9 సంగతులు మనలో లేకపోతే, ఆ 9 సంగతులు లేకపోతే మనం ఫలించట్లేదు. మనం ఫలించట్లేదు అంటే ఏంటి? గొప్ప నష్టము, ఫలింపని ప్రతి చెట్టు. కాబట్టి హెచ్చరికలుగా దేవుడు మన ముందు ఉంచాడు. పిల్లరా, ఫలిస్తున్నామా లేదా మనకే తెలుసు, మన మనస్సాక్షి తెలుసు. పరీక్షించుకున్నాం. ఒకవేళ ఆ రీతిగా మనం ఆ 9 సంగతులు మనలో లేకపోతే, ఆ 9 సంగతులు, ఆత్మఫలాలు మనం కలిగి ఉండటానికి మనము దేవుని కృపను ఆశ్రయిస్తాం. దేవుని మీద ఆనుకుందాం. నేను అనే దానికి చచ్చిపోదాం. స్వయాన్ని, అహాన్ని తీసివేసుకుందాం. నా ఇష్టము కాదు ప్రభా నీ ఇష్టము, నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తము అని మనం గోధుమ గింజ వరే పడిచేస్తే బహుగా ఫలిస్తాం. దేవునికి మహిమ వస్తుంది. పిల్లరా, పరీక్షించుకుందాం. నూతన సంవత్సరంలో నూతన తీర్మానం చేసుకుందాం. ఏళ్ళు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం. ఫలిస్తున్నామా లేదా మనకే తెలుసు. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. దేవుని ఎదుట నమ్మకంగా తీర్మానం చేసుకుందాం. ప్రభా, నీకు నేను ఫలించాలని ఆశిస్తున్నాను, ఆత్మఫలాలు నా జీవితంలో నేను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను, నాకు సహాయం చేయి, నాకు కృప దయచేయి అని తీర్మానం చేసుకుందాం. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో విని వెళ్ళిపోతున్నాము అనుకోవద్దు పిల్లరా. ఏదో సాదాసీదాగా తీసుకోవద్దండి, తీవ్రంగా తీసుకుందాం. మనకే మేలు. ఫలించడం వలన దేవునికి మహిమ వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది, మన వలన ఇతరులు దీవింపబడతారు. తలలో వంచండి, ప్రార్థనలో ఉండండి. మనము ఫలించు వరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.
పరీక్షించుకుందాం, దేవుని ఎదుట సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, క్షమాపణ పెడదాం, తీర్మానం చేసుకుందాం, సరైన తీర్మానం చేసుకుందాం, నమ్మకమైన తీర్మానం చేసుకుందాం. ఫలించడానికి దేవుడే తన శక్తిని, తన కృపనిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన మీద ఆనుకోవాలి. మన స్వయానికి, మన ఇష్టానికి చచ్చిపోవాలి, ఆయన మీద ఆధారపడాలి. నేను కాదు క్రీస్తే, నాది కాదు ప్రభువుది అని చెప్పగలగాలి. బహుగా ఫలిస్తాం.